హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఒకసారి వీడియో పెట్టాం కదండి. ఈ కొమ్మలు వేసేటప్పుడు డ్రాగన్ మొక్కలు కొమ్మలు నాటుకునేటప్పుడు వీడియో పెట్టాను కదా. అవి ఇప్పుడు ఎంత బాగా వేర్లు వచ్చినాయో చూపిస్తానండి. చాలా బాగా వచ్చినాయండి వేర్లు. ఇవ్వండి, ఇవ్వండి. తీసి వేరే దాంట్లో వేసుకోవడమే. ఇప్పుడు వేసుకొని పెంచుకున్నాం అనుకోండి, మళ్ళీ మే నుండి క్రాప్ వస్తుంది. సీజన్ కదా మే నుండి. ఇప్పుడు వేసేసుకుంటే అన్నీ వచ్చినాయండి వేర్లు. చాలా వేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో అక్కడక్కడ వేస్తానండి. చూసారా ఎంత బాగా వచ్చినాయి. అన్ని వేర్లే. కొమ్మలు వేసానండి కలబందలు, కలబంద రాసి. అంతే, ఎంత బాగా వచ్చినాయి చూసారా వేర్లు. ఇవన్నీను తీసి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో వేద్దామండి. ఇవ్వండి. నిన్న ఇంకో టబ్లో, ఇలాంటి టబ్లో ఉంటే తీసి ఇలా పై పైన ఇలా పెట్టేసి ఆకుకూర విత్తనాలు వేసానండి నిన్న వీడియోలో. ఇవాళ వీడియోలో నిన్న వీడియో తీసాం. అవి ఇలా పైన ఉన్నాయన్నమాట. ఈ దోపిని కూడా వేర్లు వచ్చినాయి. చూసారా, చూపిస్తాను. అయిగోండి, అప్పుడే కొమ్మలు వస్తున్నాయి చూసారా. ఇవ్వండి, చిన్నది వేసాను కొమ్మ, అయినా వేర్లు ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు వేస్తానండి. ఇలా గడ్డి తీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో అక్కడక్కడ ఖాళీగా ఉన్న కాడ వేస్తానండి. చాలా బరువు ఉంది. ఇలా పట్టుకెళ్దాం. ఇవన్నీ చూసారా ఎంత బాగా వచ్చినాయి. ఇది పెద్ద ఫ్రిడ్జ్ కదా, ఇక్కడ వేద్దాం. ఇక్కడ ఒక 4, అక్కడ ఒక 4, 3 ఫ్రిడ్జ్లో సదిరేస్తండి. తవ్వి తెస్తానండి. దగ్గర పట్టండి. ఇదిగోండి, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ వేసుకున్నామంటే ఇలా కట్టేయచ్చు పైకి. ఇలాగా మనం కొమ్మలు ఇసుకలో వేసానండి. ఇసుకలో వేయడం వల్ల కలబంద రాసి బాగా వచ్చినాయి వేర్లు. చూసారా, వేసినవి అన్నీ వచ్చినాయండి. ఇక్కడ పెద్దది వేస్తారు చూడండి ఎంత బాగా వచ్చిందో వేర్లు. దీనికి లోతు అక్కర్లేదండి, పైన వేసినా వచ్చేస్తుంది. ఇది ఈ స్టెమ్ మాత్రం మట్టిలోకి వేసేయకూడదండి, మళ్ళీ మురిగిపోతుంది. వేర్లు మాత్రమే కప్పాలి. వేర్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే కప్పాలి. ఇలాగా దీనికి కట్టేయచ్చండి పైకి. ఇక్కడ ఒకటి వేసాం కదండి, ఇక్కడ ఒకటి వేస్తాను. ఇవన్నీ కొమ్మలే. మనం ఎన్ని వేసుకున్నా ఫ్రిడ్జ్ కదండి, సరిపోతుంది ప్లేస్. ఈ వేర్లు ఎక్కువ వెళ్ళవండి లోనకి, పైనే ఉంటాయి. మనకి ఈ పైపు ఉంది కదా, దీన్ని కట్టేస్తే అలా పైకి వెళ్ళిపోతుంది. ఇలాగా లోతుగున్న పక్క ఇటు లోనకి వేస్తాండి, అలా కట్టేయచ్చు. ఇసుకతో నింపామండి ఫ్రిడ్జ్, అందువల్ల బాగుంది. మట్టి గుల్లగా లూజుగా ఉంది చూసారా. ఇక్కడ ఒకటి వేసాం కదండి, ఇప్పుడు ఇక్కడ ఒకటి వేస్తాను. ఈ బంతి చెట్టు దగ్గర. బంతి చెట్టు ఎందుకు వేసానంటే ఇక్కడ ఒకటి మనకి పెద్ద ఫ్రిడ్జ్ కదండి, మట్టి వంపేసి మనం ఆరబెట్టి మళ్ళీ కలిపి వేయలేము. నెమ్టోన్స్ గట్ట రాకుండా వేసాను అన్నమాట. లేవులేండి, మన ఓడబ్ల్యూడిసి పోషన్ నుండి నెమ్టోన్స్ లేవు. అంతకుముందు కూడా లేవు, మాకు తక్కువే. వేపిండి ఎక్కువ వాడతానండి నేను. ప్రతిసారి మట్టి కలిపేటప్పుడు వేపిండి వేస్తాము, అందువల్ల నెమ్టోన్స్ కూడా తక్కువే. నెమ్టోన్స్ కూడా లేవు, ఎందుకంటే ముందు జాగ్రత్తగా మనం ఇది వేసుకుంటే బంతి మొక్క ఇలా గట్టిగా నొక్కాలండి.
వేర్లు వచ్చినాయి కాబట్టి మనకి ఊరికే నాటుకుంటుంది. మళ్ళీ ఈ టైప్ ఒకటి వేస్తాను. ఇక్కడ పెద్దది వేద్దాం, రెండు తీస్తాను. చిన్నది ఎక్కడన్నా వేసేయచ్చు. చాలా మొక్కలు ఉన్నాయి కదండి, 3 ఫ్రిడ్జ్లు సర్దాలి. పెద్ద తీసుకొస్తానండి. అన్ని వేర్లు వచ్చేసినాయండి, వేసినాయి అన్ని. ఇదిగోండి, ఇది వేసేస్తాను. ఇక్కడ వేర్లు ఇలాగా కట్టేయచ్చండి. లోతుగా ఉన్నది మనం పైపు సైడ్కి వేసుకుంటే కట్టేయచ్చు, పైకి అలా కొమ్మలు వచ్చేస్తాయి. ఈ చిన్నది కూడా ఎక్కడికక్కడ వేసేస్తాను. మనం ఎన్ని వేసుకున్నా పర్లేదండి, ఫ్రిడ్జ్ కదా, పెద్దది కదా. పైపు చుట్టూరు వేసుకున్నా మనకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకో 4 తెస్తానండి, ఆ ఫ్రిడ్జ్లో వేద్దాం. ఇక్కడే కొమ్మలు కూడా వచ్చేస్తున్నాయి, చూసారా? ఎంత బాగా వేర్లు వచ్చినాయి. ముళ్ళు కదండి, జాగ్రత్త పట్టుకోవాలి. అవి తెస్తా. ఇక్కడ వేస్తానండి. ఇక్కడ ఇప్పుడు పైపులు తెచ్చి వేయాలండి. ఇక్కడ ఒకటి పడుతుంది ఇటువైపు, వదిలేసే చాలా చిన్న ప్లేస్ ఉంది, ఇక్కడ వేస్తానండి. ఇవన్నీ అలాగే వేసినాయి కొమ్మలు, ఎంత బాగా వచ్చినాయి చూసారా? ఇవి నిలబెట్టాలండి. పైపులు తెచ్చాక ఇలాంటి పైపులు, ఇవ్వండి, ఇలాంటి పైపులు 2 వేసి వేస్తాము. ఇక్కడ కొన్ని వేసి అక్కడ కొన్ని వేస్తాను. అన్ని వేర్లు వచ్చినాయి చూసారా? ఇసుకలో వేయడం వల్ల. మనం కలబంద రాసాం కదండి వేసేటప్పుడు, అదే అల్లవీరా, దానివల్ల బాగా వచ్చినాయి అండి వేర్లు, నాటుకున్నాయి. చిన్నది ఇక్కడ వేస్తా. ఇవన్నీ తీసి ఇప్పుడు పైపుని నిలబెట్టకండి, అన్ని తీసి మళ్ళీ సరిగ్గా పైకి నిలబెట్టాలి. పైపు కట్టాలి, 2 పైపులు వేసి. ఈ 2 ఇక్కడ వేస్తానండి. ఇక్కడ ఖాళీగా ఉంది. ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్ అండి. బాగానే నాటుకున్నాయండి, అన్ని చుట్టూ వేసేసాం. ఇక్కడ వేస్తాను, ఇక్కడ గ్యాప్ ఉంది. మనం ఆ టబ్బు ఖాళీ చేస్తే ఆకుకూరలు వేసుకోవచ్చు కదండి, అందుకని వేసేస్తున్నాను. అయినా ఇప్పుడు నాటుకుంటే కానీ మనకి మేలో నుండి స్టార్ట్ అవుతాయండి పంట, డ్రాగన్ ఫ్రూట్ పంట. మే లోపల మనం ఇలాగా మొక్కలు డెవలప్ చేసుకోవాలి, ఎక్కువ మొక్కలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేస్తే కానీ అప్పటికి మనకి కొమ్మలు వేసి పెద్ద మొక్క అవుతుంది అన్నమాట. ఇది అలాగే ఉంచితే దాంట్లో ఎదగదు కదండి, అందువల్ల మనం ఇలాంటి ఖాళీ ప్లేస్లో, ఖాళీగా ఉన్న దాంట్లో వేసుకుంటే కొమ్మలు వేసి పెద్ద చెట్టు గుబురుగా వస్తుంది. అప్పటికి క్రాప్ వస్తుంది అన్నమాట. మే నుండి మొక్కలు వేసుకోవాలంటే ఇలాంటప్పుడే వేసుకోవాలండి.
ఇంకా ఉన్నాయండి, తర్వాత వేస్తాను. వేడివేలు ఎంత అవుతుంది కదా. ఇవ్వండి ఇవన్నీ వేర్లు ఉన్నాయా, ఇవన్నీ చూసారా, ఇవ్వండి ఇవన్నీ పీకేసి వేస్తాను. వేడివేలు ఎంత అవుతుందని ఆఫ్ చేసామండి. ఇవన్నీ వేయాలి ఇప్పుడు. ఇంకొక ఎన్ని ఒక 5-6 ఉన్నాయండి. ఇవ్వండి వేలు, ఇవ్వండి ఎంత బాగా వచ్చింది. కొమ్మలు కూడా వచ్చేస్తున్నాయి చూసారా. ఇవ్వండి అన్నీ వచ్చేసినాయండి వేర్లు. మనం ఇంత బాగా డెవలప్ చేసుకోవచ్చండి. ఒక్క మొక్క నుండి 100 మొక్కలు చేసుకోవచ్చండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు గడ్డి చూసారు కదండి. ఈరోజు వీడియో మన డ్రాగన్ మొక్కలు కొమ్మ కటింగ్ వేసాము. ఒక 3 నెలలు అవుతుందో మండి వేసి కొమ్మ కటింగ్. మనకి ఇంత బాగా వేర్లు వచ్చినాయి. ఇవి తీసి మనం ఫ్రిడ్జ్లో వేస్తున్నాం. మే నెలకి మనకి పెద్ద మొక్క అయి క్రాప్ వస్తుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.